వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. తెలంగాణలో ప్రధానమైనటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. ఆ నిజామాబాద్ పాత పేరే ఇందూరు, ఇంద్రపురి, కైలాసగిరి, బాలుకొండ, దుర్గాలబరి. రాష్ట్రకూట రాజైనటువంటి ఇంద్రవర్మ నిర్మించిన పట్టణమే ఇందూరు. ఆ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మరొక రెవెన్యూ డివిజన్ ఆర్మూర్. మీరు వెనకాల చూస్తున్నటువంటి అద్భుతమైన పర్యాటక ప్రదేశం నవనాథ సిద్ధుల గుట్ట. గత పోటీ పరీక్షలో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, నవనాథ సిద్ధుల గుట్ట జాతర ఎక్కడ జరుగుతుందన్నాడు. ఆర్మూర్లో జరుగుతుంది. ఈ ఆర్మూర్లో ఉన్నటువంటి పట్టణమే మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఆర్మూర్ సిటీ. ఇది ఈ ఆర్మూర్ పక్కనే ఈ గుట్ట ఉంది. ఈ గుట్ట పైన ఆర్మూర్ అనే పేరు ఎట్లా వచ్చిందనే కథనాలు ఉన్నాయి. 6+3 మొదటగా ఆరుగురు సిద్ధులు ఈ ప్రాంతంలో. ఇక లోపల గుహ ఉంది. ఆ గుహలో మొదట 6 నివసించినట్టు, ఆ తర్వాత మరో 3 సిద్ధులు రావడం జరిగింది. అలా మొదట 6 వ్యక్తులు, ఆ తర్వాత 3 సిద్ధులు. ఇలా ఉండడం వల్ల 6+3 ఆరుమూరుగా మారింది. ఈ ఆరుమూరు అనే పట్టణంలో 9 మంది, వాళ్ళనే నవనాథ సిద్ధులు అంటాం. గోరఖ్నాథ్, మత్స్యేంద్రనాథ్, చర్పట్నాథ్. ఈ పట్టణంలో మొదటగా నివసించింది ఈ నవనాథులు కాబట్టే ఈ గుట్టకు నవనాథ సిద్ధుల గుట్ట అనే పేరు వచ్చింది. ప్రతి శివరాత్రి నాడు ఈ గుహలో ఉన్నటువంటి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది, జాతర జరుగుతుంది. ఈ గుట్టపైకి ఎక్కడానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రోడ్డును కూడా నిర్మించడం జరిగింది. వెనక నుండి వెళ్తే మనకు మెట్లు కనిపిస్తాయి, ముందర నుండి వెళ్తే మనకు రోడ్డు అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆశ్రమం ఉంది, గోశాల ఉంది. మీరు వెనకాల పైన చూస్తున్నటువంటిది ధ్యాన కేంద్రం. ఇక్కడే పిరమిడ్ సొసైటీ వాళ్ళు ధ్యాన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనం గుట్ట లోపలికి వెళ్ళిన తర్వాత గుహ ఉంటుంది. ఆ గుహలో శివుని యొక్క ఆలయం ఉంది. అట్లాగే ఇక్కడ లోపల సమాధి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సాధువుల యొక్క సమాధులు, ఇక్కడే ఉన్నటువంటి పీఠాధిపతుల సమాధులు, రాముల వారి ఆలయం కూడా ఈ గుట్టలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి అత్యంత సమీపంలోనే వితిన్ 5 కిలోమీటర్స్లోనే మనకు అంకాపూర్ అనే గ్రామం ఉంది. ఆ అంకాపూర్నే మనం సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటున్నాం. తెలంగాణ రాష్ట్ర విత్తన భాండాగారం ఏంటంటే అంకాపూర్. మళ్ళీ ఆర్మూర్ దేనికి ప్రసిద్ధి? ఆర్మూర్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆర్మూర్ ఇట్స్ ఫేమస్ ఫర్ టర్మరిక్. తెలంగాణలో అత్యధికంగా పసుపు ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రాంతం ఏంటంటే ఆర్మూర్. ఇక్కడే ఎర్రజొన్న కూడా పండించడం జరుగుతుంది. సో తెలంగాణలో అత్యధికంగా పసుపును, ఎర్రజొన్నను ఉత్పత్తి చేసే ప్రాంతం ఏంటంటే ఆర్మూర్.